ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనము. సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి మనసులో ఉండే సంతోషం లేదా దుఃఖం అతని ముఖంలో ప్రతిబింబిస్తుందని, హృదయంలో సంతోషం ఉన్నట్లయితే అతని ముఖము ప్రకాశిస్తుందని, మనసులో దుఃఖము ఉన్నట్లయితే దాని వలన అతని ఆత్మ నలిగిపోతుందని సొలొమోను ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియులారా, కొన్నిసార్లు దుఃఖంతో ఉన్న వ్యక్తులు సంతోషంగా ఉన్నట్టు నటించవచ్చు, మరియు సంతోషంగా ఉన్న వ్యక్తులు దుఃఖంతో ఉన్నట్టు నటించవచ్చు. అయితే చాలా వరకు మన భావోద్వేగాలు మన భౌతిక శరీరాలలో ప్రదర్శించబడతాయి. మన ముఖం మన హృదయాన్ని చూపుతుంది. లోపల మనము ఆనందంగా ఉంటే బయటికి కూడా అది కనిపిస్తుంది. లోపల విచారంగా ఉంటే అది కూడా బయటికి తెలిసిపోతుంది. మనము ఒక సంతోషకరమైన హృదయాన్ని కలిగి ఉండడం వలన మనకును మన చుట్టూ ఉన్న వారికి అది ఎంతో మేలు. సంతోషం అనేది ప్రశాంతమైన మరియు సంతృప్తికరమైన హృదయం యొక్క ఫలితం. ఇలాంటి స్థితి కలిగి ఉండాలనే దేవుడు ఎల్లప్పుడూ మన పట్ల ఆశిస్తున్నాడు. కొన్నిసార్లు దుఃఖము, విచారము మరియు నిరుత్సాహము మన జీవితంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడు మనము అదే దుఃఖంలో, బాధలో ఉండాలని దేవుడు కోరుకోడు. మన దుఃఖాన్ని, విచారాన్ని కొట్టివేసి గొప్ప సంతోషముతో మన హృదయాన్ని నింపి నిత్యము మనల్ని ఆనందభరితులుగా చేయడానికే ఆయన ఇష్టపడతాడు. ఎప్పుడైతే మన హృదయాన్ని ఆయనకు అప్పగించుకొని ఆయన మీద ఆనుకోవడం నేర్చుకుంటామో అప్పుడే ఆయన ఇచ్చే నిత్య సంతోషాన్ని మన హృదయంలో అనుభవించగలం. ప్రసంగి ఈ విధంగా అంటున్నాడు, కోరదగినదిగాను చూడ ముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే. ఇదే వానికి భాగ్యము. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకొనవలెను. అటి వానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకొనడు అని. ప్రియులారా, దేవుని క్రియలను ధ్యానించుడి. ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును? సుఖదినమునందు సుఖముగా ఉండుడి, ఆపద్దినమునందు యోచించుడి. తాము చనిపోయిన తర్వాత జరుగుదానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అదేదనగా, మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవుని అందే గాని మాయందే మేము నమ్మిక ఉంచుకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. మా అతిశయమేదనగా, లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకొంటిమనియు, విశేషముగా మీ ఎడలను నడుచుకొంటిమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేవియూ మీకు వ్రాయటలేదు. కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాము అని. సహోదరి సహోదరులారా, మీ యవ్వన కాలమందు సంతోషపడుడి. మీ యవ్వన కాలమందు మీ హృదయము సంతుష్టిగా ఉండనీయుడి. మీ కోరిక చొప్పునను మీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుడి. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు మిమ్మను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుడి. లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోవునవి గనుక మీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుడి, మీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చునని, మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవునని, మేమెల్లప్పుడూ సంతోషంగా ఉండాలని నీవు మా పట్ల ఆశిస్తున్నావని, మమ్మల్ని మేము నీకు అప్పగించుకొని నీ మీద ఆనుకోవడం నేర్చుకుంటే
నీవిచ్చే నిత్య సంతోషాన్ని మేము అనుభవించగలమని నీవు తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, మా హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొని, మా దేహమును చెరుపుదాన్ని తొలగించుకొని, నీ క్రియలను ధ్యానించుచు మమ్మల్ని మేము నీకు అప్పగించుకొనుటకు సహాయము దయచేయమని, అన్నపానములు పుచ్చుకొనుటకును కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసి, హృదయానందమును మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, మా ముఖములను నీవే ప్రకాశింపజేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.